హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. సో ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయే ఉంటుంది థంబ్నెయిల్ చూసేటప్పటికి. సో మందేయడానికైతే చేన్లో మందేయడానికైతే వచ్చాము. సో మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినాం మొన్న ఫెస్టివల్ ఉందని చెప్పేసి. సో ఎలాగూ వచ్చాం కదా, మందైతే వేద్దామని. వెదర్ అయితే మంచిగా సహకరిస్తుంది కదా, మళ్ళీ వర్షం పడితే సాగదని ఇక మేమైతే అనుకున్నాం. అందరం అనుకొని అయితే వేద్దామని అయితే పోవడానికైతే రెడీ అవుతున్నాం. మా డాడీ అయితే ఈడ కచ్చరం కడుతుండు. ఎడ్లు తీసుకొచ్చి అందులో బస్తాలు అయితే వేసిర్రు. టార్గెట్ అయితే ఒక 7 acres అయితే కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నాం. సో ఏమవుతుందో లాస్ట్ వరకు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వేసామా వేయలేదా, ఎంతవరకు ఫినిష్ అయింది, మా టార్గెట్ మేము రీచ్ అయ్యామా లేదా, ఎన్ని బస్తాలు పట్టినాయి, మేము ఎట్లా వేస్తాం అనేది అయితే ఫుల్ వీడియోనండి, ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడనైతే కచ్చరం కడుతురు. ఇక్కడ ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా బస్తాలని. సో ఇక్కడ వెనకాల నొక్కినట్టు అంటే పైకి లేస్తుంది కదా, ఈజీగా కట్టచ్చు అని అయితే అట్లా చేస్తుర్రు మా బావ, మా బాబాయ్ అండ్ మా డాడీ. మా ఊళ్ళో కచ్చరాలు అయితే ఇట్లుంటాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కువ ఉండేవి కూడా ఇటు సైడే బాగుంటాయి. ఇటు ఎక్కువ పత్తులు అవి ఉంటాయి కాబట్టి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కువ పొలాలు కాబట్టి ఇట్లా కచ్చరాలు ఎడ్లు అనేది ఎక్కువ కనబడే, బర్రెలు అవి అయితే ఉంటాయి. సో ఇక్కడ ఎవరి సేఫ్టీ వాళ్ళ అన్నట్టు ప్రొద్దున 4 అని అయితే పెండ తీసుకుంటున్నారు ఇంటి దగ్గర నానమ్మ. ఇక మందు వేయడానికి తట్టలు అయితే అందులో పెట్టిండు కచ్చిరంలో. అది మందు అక్కడనే ఇంటికాడ కూడా కలుపుకొని పోవచ్చు. కాకపోతే ఒకవేళ వర్షం పడ్డా ఎట్లా పడ్డా మందంతా ఉంటుంది కదా, అట్లా కలిపింది యూరియా అవన్నీ కలిపింది అయితే మంచిగా ఉంటుంది. అక్కడనైతే మన సేఫ్టీని బట్టి బస్తా అయితే బస్తా ఎన్ని కంప్లీట్ అయిన కొద్దీ అన్నీ వేసుకోవచ్చు అని అయితే అట్లా అక్కడనే కలుపుకుందాం అని అయితే పోతున్నాం. ఇక వాళ్ళైతే పోతుర్రు చేన్లకి. అక్కడ తినడానికి అయితే అన్నం సద్దులు కట్టుకోవాలి కదా, దానికోసం అయితే ఇంట్లో అమ్మ ప్రిపేర్ చేస్తుంది. ఇది మా బాయ్ అండి, చేదబాయి. ఇప్పుడైతే ఎక్కువ కనిపిస్తలేవు కదా ఇట్లా. సో ఇది కూడా మీతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను వీడియో తీసాను. వర్షం పడితేనైతే ఇక్కడ మూలల వరకు పై వరకు అయితే వాటర్ ఉంటాయి. సో ఇక వస్తాయి, మళ్ళీ కూడా వీడియో తీస్తాను నేను వాటర్ వచ్చినప్పుడు. అక్కడ స్నాక్స్ అయితే మా బాబుకి అయితే చక్కెరాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవైతే పెట్టాము. ఇక అక్కడ తినడానికి అయితే బనానా కూడా పెట్టుకున్నాం మేము. మార్నింగే కదా, మేము ఇప్పుడు 7 అవుతుంది ఎగ్జాక్ట్లీ టైం అయితే, మార్నింగ్ 7. సో ఎగ్ కర్రీ అయితే చేసింది మమ్మీ. ఆ ఎగ్ కర్రీ కూడా పెడుతుంది. ఆ వాటర్ బాటిల్ మా కన్నయ్యకి అన్నమాట. చూడాలి వాడు సహకరిస్తాడా సహకరించాడా ఏం చేస్తాడని చెప్పేసి. చేనులకైతే ఇటు సైడ్ అక్కడ కనిపించే పొలం అయితే మాదేనండి, కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. వెదర్ అయితే కూల్గా ఉంది, ఎండ కొట్టద్దు అని అయితే అనుకుంటున్నాం. సో పోతున్నాం చేన్లకైతే. ఇది చేన్లకి వెళ్ళే రూట్ అన్నమాట. ఇటన్నీ నల్ల భూములే ఉంటాయి, ఎక్కువ పత్తే పండిస్తారు కదా. పత్తికైతే ఈ నల్ల భూములే మంచిగా అండి, ఎందుకంటే కొంచెం వర్షం పడ్డా కానీ మంచిగా ఉంటుందన్నమాట చేన్లు గిన. ఇటు చూసిన పచ్చదనం మస్తు అనిపిస్తుందండి. ఇట్లాంటి వెదర్లో పనిచేయడం చాలా బాగుంటుంది కదా. పిల్లలైనా మంచిగా ఆడుకుంటారు అక్కడ చెట్ల కింద అట్లా అన్నమాట. సో చేన్లకైతే కొంచెం మరీ లాంగ్ ఏమి ఉండదు, ఓకే వెళ్ళొచ్చు. బైక్ పైన అయినా నడుచుకుంటూనైనా వెళ్ళొచ్చు. కొన్ని చేన్లు దగ్గర ఉంటాయి, కొన్ని చేన్లు దూరం ఉంటాయి. సో అక్కడనైతే దిగినాం. ఇక బస్తాలు అయితే కచ్చిరంలో నుంచి మా డాడీ దించుతుండు. ఇక్కడ ఒక 2 చేన్లు ఉన్నాయన్నమాట, అక్కడికి అయితే కొన్ని దించుతుండు. అండ్ ఇంకా కొంచెం ముందుకు పోతే అటు వేరే ఉంటాయి. ఎలాగో బండి మీద వచ్చాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళి అయితే ఫస్ట్ మేము ఈ చేను దగ్గరనే అనుకుని ఇక్కడనే దిగినాం. కానీ ఇక్కడ కాదట, ఇక ముందుకు పోదామని చెప్తుండు. ముందుకు పోతున్నాం. అక్కడికైతే మళ్ళీ డ్రాప్ చేస్తామని అంటే నడుచుకుంటూ వెళ్తాంలే అని అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. చూడండి పత్తులు అయితే మంచిగా కొంచెం పెద్దగా అయ్యాయి, మందేసినా కానీ ఇప్పుడు ఎట్లాంటి. మేమైతే మొత్తం 7 ఎకరాలకు 12 బస్తాలు అయితే తీసుకుపోయినాం. సో అన్నీ అయితే ఫినిష్ చేయాలి, చేస్తాం కూడా.
కొంతమంది అయితే గుత్తకు కూడా ఇస్తారని చెప్పా కదా, వాళ్ళు ఎట్లా వేస్తారో మందు కూడా చూపిస్తాను నేను. చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మేము కూడా గుత్తకిస్తే వాళ్ళైతే ఒక 3,000 దాకా తీసుకుందరు 7 ఎకరాలకి. సో ఎందుకు మనీ అని చెప్పేసి అన్ని కైకిలకి పెడితే ఎట్లా అని మేమే అయితే వేసుకుందామని అనుకున్నాం. వేసే ఇట్లా గుత్తకిస్తే మాత్రం ఇట్లా బాయ్స్ ఉంటారు కదా, ఇక వాళ్ళు ఇష్టం ఉన్న మంది అయితే వస్తారు. చూడండి వాళ్ళు ఎట్లా వేస్తున్నారో. చేతికైతే ఒక జబ్బకైతే ఒక సంచి కట్టుకుంటారు, ఆ సంచిలోనైతే కలుపుకున్న మంది అయితే పోసుకుంటారు. అది ఎట్లా అంటే ఒక బస్తాకు 180 రూపాయలట. అట్లా ఎన్ని బస్తాలు వేస్తే అన్ని బస్తాలు. ఎకరానికి కొంతమంది 3 బస్తాలు వేస్తారు, కొంతమంది 2 బస్తాలు అట్లా వేస్తారన్నమాట. అంటే ఒక బస్తాకు 180 రూపాయలు అయితే తీసుకుంటారు ఛార్జ్. ఒకవేళ 150 తీసుకునే బ్యాచ్ అయితే మార్నింగ్ టిఫిన్ అట్లా అడుగుతారంట. మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నెమళ్ళు చూడండి మా ముందు నుంచెల్లే ఇట్లా వెళ్తున్నాయి. మా బాబాయ్ అయితే అమ్మ బామ్ అని అంటే నేను సడన్గా చూశాను. వీడియో తీసేలోపే అది తొందరగా ఉరుకుతుంది. మనుషులు కనిపిస్తే స్పీడ్గా పోతాయి కదండి. ఇటు సైడ్ అయితే నెమళ్ళు బాగా ఉంటాయి, మీకు చూపించాను కదా చూడండి. మళ్ళీ ఇక్కడ చూడండి అగో నెమలీలు అట్లా అవన్నీ ఒక 7 8 కనిపించినాయి మాకైతే. చూడండి ఎంత మంచిగా మా ముందు నుంచి వెళ్ళే పోయిందండి. ఫుల్ హ్యాపీ అనిపించింది. అట్లాంటివి అయితే మనమైతే అట్లాంటివి చూడడానికి సిటీలో అట్లుంటే మాత్రం మనం జూకి అయితే వెళ్ళాలి కదా. సో ఇక్కడ చేన్లలోనైతే మనకు అన్నీ మంచిగా అట్లా కనిపిస్తాయండి న్యాచురల్గా. సో ఇప్పుడైతే అక్కడ ఒక చైన్ ఉంటుంది మీకు చూపిస్తున్నా కదా. ఫస్ట్ అయితే ఇక్కడ ఇది పెద్ద చైన్ అండి, ఇది కంప్లీట్ చేసుకున్నట్టు పోదామని అయితే ఇక్కడికి వచ్చాము. యూనిఫామ్ అయితే వేసుకుంటుంది మా మమ్మీ. డ్రెస్ వేసుకొని టవల్ అయితే కట్టుకుంటుంది. మంది అయితే పరద ఉంది కదా, పరదలను అయితే కలుపుకోవాలి. ఆ తెల్ల పరద కనిపిస్తుంది కదా, అవి ఏంటంటే మన వడ్ల బస్తాలు ఉంటాయి కదా, వడ్ల బస్తాలు వడ్లు నానబోసిన తర్వాత పొలంలోకి తీసుకుపోయిన తర్వాత ఖాళీగా ఉంటాయి కదా సంచులు, అవి అయితే కట్ చేసుకొని అయితే పరదలు అయితే కుడతాము. సో ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి కదా, ఒక 2 ఇయర్స్కి అట్లా అవన్నీ జమ చేస్తాం. 6 మంత్స్కి ఒకసారి పంట వేస్తాం కాబట్టి 2.5 ఎకరాల పొలం ఉంటుంది అన్నమాట మాకు. సో దానికి వచ్చిన బస్తాల సంచులు ఉంటాయి కదా, అవి అయితే మేము పడేయకుండా అట్లనే స్టోర్ చేస్తాము. అవన్నీ ఒకసారి ఒక 10 12 అట్లా అయిన తర్వాతనైతే వాటిని అయితే ఇట్లా పరద లెక్కనైతే కుట్టుకుంటాము. సో అటు సైడ్ అయితే గడ్డి ఉందా లేదా అవన్నీ అయితే తిరిగి రావడానికి అయితే వెళ్తుండు మా బావ అటు ఇటు. చూడండి తాటి చెట్లు మా చేనులోనే ఉంటాయి అన్నమాట. కళ్ళు తీస్తారు వాటికి, తీసినప్పుడు మేము ఏమన్నా ఎమర్జెన్సీ ఏమైనా కావాలనుకుంటే మాత్రం కాల్ చేస్తాం, ఇంటికైనా తెచ్చిస్తారు. మా చేనులోనే ఉంటాయి అన్నమాట తాళ్ళు. ఇక్కడ చేనులు ఉంటాయి ఇంకా కొంచెం ఇందాక చూపించిన కదా అక్కడ ఉంటాయి. సో మా డాడీ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా, కచ్చిర మడబెట్టి ఆ మందు కలిపేసరికి అని చెప్పేసి వట్టి ఉండు ఎందుకని ఇక్కడ గడ్డి అయితే ఉంటే పీకేస్తున్నాం మేము. మా బాబాయ్ అయితే దేన్నో చూసి బామ్ అని అంటుండు. వానికి ఊహ తెలిసిన తర్వాత ఇప్పుడిప్పుడే కదండి చేనుల కచ్చడే చూసినా బామ్ అనుకుంటుండే. ఇవేమో అవి మన తాటి చెట్లకు ఉంటాయి కదా, అవైతే కింద పడ్డాయి, అవైతే పాములు అనుకుంటుండు, పురుగులు అనుకుంటుండు వాడు. చూడ్డానికి కూడా అట్లనే ఉన్నాయి కదా. అటు ఇటు అయితే గడ్డి అయితే కొంచెం పీకేసినాం డాడీ వచ్చేలోపు. డాడీ ఎటు పోతే వాళ్ళ డాడీ ఎటు పోతే పప్ప అనుకుంటే వాడు అటే తిరుగుతాండు. కొంచెం గీ నుంచి గడికి వీకే లోపు అయితే మా డాడీ అయితే వచ్చిండు. చూడండి ఆ పరద అదైతే మా మమ్మీ కుట్టింది. ఇక నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంటిని, ఎమర్జెన్సీ కావాలనుకుంటే మాత్రం ఇక కుట్టింది. అమ్మ కూడా కుడుతుంది, చీర పళ్ళు అట్లనైతే వేసుకుంటుంది. నేను బ్లౌజులు అట్లా స్టిచ్ చేసినప్పుడు అయితే బుక్స్లు అవి అయితే వేసేది అమ్మ. సో కుట్టడం ఒక ఎత్తు అయితే అవన్నీ వేయడం ఒక ఎత్తు కదా. సో అది అమ్మ ఎత్తది కూడా నాకు పెద్ద రిస్క్ అనిపించకపోతుండే. నేను కూడా యూనిఫామ్ అయితే వేసుకుంటున్నా. మళ్ళీ బాబు ఉన్నాడు కదా, డ్రెస్ పైన పడ్డ ఎట్లా వాడి దగ్గరికి వస్తే అంత మంచిగా ఉండదని చెప్పేసి నేను కూడా డ్రెస్ వేసుకున్నా. ఈ బనానా అయితే తింటున్నాం. మేము మార్నింగ్ వచ్చాం కదా, మేము ఒక టీ తాగైతే వచ్చినాం, అంత ఏం తినలేము. అటు ఇటు అనేసరికి 8:30 అట్లా అవుతుంది టైము. మనిషికి ఒకటైతే బనానా అట్లా తినేద్దామని చెప్పేసి తింటున్నాం. వాడు తినమంటే వాడు రాడట, బాంబులు ఉన్నాయట భయపడుతుండు, బాంబు అనుకుంటా వీటిని చూసుకుంటూ. చూడండి ఇట్లా యూరియా ఉన్ని ఆ మందు అది కలుపుతారన్నమాట. మా బాబాయ్ కూడా బనానా తింటుండు.
ఇక్కడ నేనైతే తీసుకున్నా ఒకటి, నేను కూడా తినేస్తున్నా. బనానా తిన్నాక వాటర్ తాగద్దు గిట్టు అని చెప్తున్నా, అక్కడ అదే సంభాషణ జరుగుతుంది. సో అలా తింటే ఇబ్బంది అవుతుంది కదా, అది అరగదు, ప్లస్ కడుపు నొత్తది పిసికినట్టుగా, లేదంటే శ్వాస రానట్టుగా అట్లా అవస్థలు అయితే అవుతాయి. అందుకని అరటిపండు తిన్న వెంటనే నీళ్ళు తాగద్దు ఎవరైనా సరే. సో ఇక మందు గడ్డలు గడ్డలు ఉంటుంది కదా, అదైతే పారతోట అయితే ఇట్లా పికిలిస్తారు అన్నమాట. దాన్ని మొత్తం లూజ్ చేసి వేయడానికి వీలుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. వీడియో తీస్తున్నావా అని అంటుండు మా బావ. సో చూడండి, మా చేనులో తాటి చెట్లు ఉన్నాయని చెప్పినాం కదా. సో ఇక ఇదేనండి ఆ తాటి చెట్టు. ఇంకా ముందుకు తింకుంటుంది ఒకటి. ఊకే ఇవన్నీ బాగా రాలుతాయి కదా పని చేసేటప్పుడు, నెత్తి మీద పడితే ఇబ్బంది అవుతాయి తాటి పండ్లు అని చెప్పేసి మా డాడీ అయితే ఒకటి దానికి మంట పెట్టి ఒకటైతే వడగొట్టిండు. ఇంకా 3 4 ఉంటాయి ఈ చేనులో. సో చూడండి తాటి పండ్లు ఎంత రాలినాయో. దీంతో అయితే చాలా వెరైటీసే చేసుకోవచ్చండి. టైం లేదు, లేదంటే చూపించేదాన్ని మీకు. ఒకవేళ ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ పెడతాను వీడియో, చూడండి. తాటి తాండ్ర, తాటి గారెలు, తాటి రొట్టెలు, ఇలా చాలా ఐటమ్సే చేసుకోవచ్చు అన్నమాట. సో మా బాబాయ్తో ఏంటి కాయ కాయ అంటుండే, ఒకటి లేవట్రా మరి అని అంటే వాడికి లేస్తుందో తెలుసు, నాకే ఇంత బలవంతంగా లేచింది. చాలా పెద్దగా ఉన్నాయి తాటికాయలు. సో చూడండి తాటి పండ్లు కదా, మంచిగా వండింది ఇది. సో ఇట్లా ఓపెన్ చేయగానే వచ్చిందన్నమాట. మనకు ఆతృత తాగుతలేదు తినే ముందు. ఏది పెట్టినాం ఫస్ట్ మనం తినడం అలవాటు కాబట్టి నేను టేస్ట్ చేశాను. చాలా స్వీట్గా ఉంది, కొన్ని చేదుగా ఉంటాయి, ఇక మనం చూసుకొని తినాలి. సేమ్ మామిడి పండులానే అనిపిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. ఇది కూడా తింటారా అని కూడా కొంతమంది అనుకోవచ్చు, కాకపోతే తెలియని వాళ్ళైతే అట్లనే అనుకుంటారు, తెలిసిన వాళ్ళైతే వావ్ అనుకుంటారు, అసలు మిక్స్ చేసుకోరు తినడం. సో ఇక మందు వేయడం అయితే స్టార్ట్ చేసినాం. సో మా అమ్మ మా బావని అయితే వేస్తారు ఫస్ట్. వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి ఇట్లా ఒకలం ఆపినప్పుడు ఒకలం తీసుకున్నామండి వీడియోస్ అయితే. నేను వేసుకుంటూ అయితే వస్తున్నాను. ఇదైతే 2 ఎకరాలు ఉంటుంది ల్యాండ్. దున్నడానికి అయితే వస్తారు. ఒకవేళ దున్నితే మంచిగా మన్ను కప్పి మందు అక్కడే ఉంటుంది కదా, వర్షం పడ్డా ఒకవేళ పడకపోయినా మంది అయితే అక్కడనే కరుగుతుంది. అందుకని ఇక కలుపు అయితే ఇంకా తీయలేరు. ఒకవేళ వర్షం పడితే మళ్ళీ మందు వేయడం అసలు సాగదని, ఎట్లాగా వచ్చినాం కదా చిట్టి మరి కైకిళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి మరి మంది వేద్దామా అంటే, సరే అమ్మ వేద్దాం పా అని అయితే మేమైతే పోయినాం చేనులకి. ఈ చేను అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొకటి అయితే అక్కడ అటు సైడ్ అయితే కొంచెం ఎకరంకి ఎక్కువనే ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత అక్కడ కూడా వేసిన తర్వాత తిన్నామంటే ఇంకా ముందుకు ఇంకా వేరే చేనులలో వేసుకోవచ్చు అనేది అనుకుంటున్నాం. కానీ ఒకవేళ వర్షం పడ్డా లేకపోతే మాకు అలిస్ట్ అయిపోయినా కానీ ఏమవుతుందో చూడాలి. ఎత్తుకో 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 నెత్తి మీద ఎత్తుకో కన్నా, నెత్తి మీద ఎత్తుకో. నెత్తి మీద ఎత్తుకో, నెత్తి మీద ఎత్తుకో. పా తాత దగ్గరకో, ఎత్తుకొని తాత దగ్గరకో. తాతను దించమాను. పో ఎత్తుకో నెత్తి మీద ఎత్తుకో. అమ్మమ్మ దించాను పో. ఇక ఇంకొక చేనులకైతే వచ్చినాం. ఇవన్నీ నల్ల భూములే, ఇటు ఎక్కువ నల్ల భూములు ఉంటాయి ఆల్రెడీ చెప్పినా కదా. ఇక ఇంకో సైడ్ అయితే ఎర్ర భూములు ఉంటాయి. అది మాకు ఒక
ఎంత ఒక 1 ఎకర్, ఒక 4-5 గుంటలు తక్కువ ఎకరం ఉంటుందన్నమాట ఆ ఎర్ర భూమి. మిగతాదంతా నల్ల భూములే. మా పొలం కూడా మీ నల్ల భూమి ఉంటుంది. చౌకలు రాగడి అంటే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకనే ఎర్ర భూమి నల్ల భూమి అంటాను. సో ఇక మిగతా ఆ ఎకరం చేను కూడా ఎకరంకి ఎక్కువనే ఉంటుందన్న కదా, అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. అది కలిపి 3.5 ఎకరాలు. సో మళ్ళీ ఫస్ట్ వేసిన చేనులకు అయితే వచ్చింది. ఇక అక్కడ గౌడన్న మా తాడి చెట్టెల్లో మా చేనులు ఉన్నదే ఎక్కిండన్నమాట. ఎక్కిన తర్వాత మరి తీసుకుందామా కొంచెం అని అయితే ఆ బాటిల్లో తీసుకుంటే అది ఓడనే లేదు. మా బాబుకి అయితే వర్తిస్తుండు మా బావ. మేమైతే తింటున్నాం. ఎగ్ కర్రీ చేసింది మమ్మీ, అన్నం అయితే తిన్నాం. చూడండి అక్కడ ఆ చెట్టు, తాడి చెట్టు పడగొట్టింది. అక్కడ నల్లగా చిన్నగా కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అన్నమాట. ఇక మేము మందేసుడు అయిపోయింది కదా ఈ చేను. అప్పుడే వేరే అన్నయ్యనైతే దున్నడానికి అయితే వచ్చిండు, దున్నుతుండన్నమాట. ఇక మన్ను కప్పుతుంది కదా మందు మీద. సో ఇక ఒకవేళ వర్షం బాగా పడ్డా లేదంటే పడకపోయినా నష్టం అయితే లేదండి. అందుకనే తర్వాతనే దున్నిపిస్తున్నాం. మందు వేసిన తర్వాత దున్నుతుండా అన్నకు వాటర్ కావాలంటే వాటర్ అయితే ఇచ్చొచ్చాను. ఇక మొత్తం మందు అయితే ఫినిష్ చేసినాం. అన్ని చేనులకు పోయి ఇక తొందర ఒకవేళ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది కదా అని మొత్తం 7 ఎకరాలు అయితే కంప్లీట్ చేసాము మందు వేయడం. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మనైతే సర్వపిండి పెట్టింది. అద్దు తీయ అమ్మ అని అన్నగాని ఇక పెట్టింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.